మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్ అబూజ్మడ్లో నేల కొరిగిన నంబాల కేశవరావు. మరో 26 మంది నక్సల్స్ కూడా ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మృతి. ఇదే తొలిసారి మావోయిస్టు పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్లు ప్రచారం. అబూజ్మడ్లో 72 గంటల ఆపరేషన్. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు. ఒక జవాన్ మృతి, 5గురికి గాయాలు. అబూజ్మడ్లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లో 4 జిల్లాల బలగాలు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం. వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి. రాడికల్ ఉద్యమం నుంచి నక్సలిజం వైపు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ చీఫ్ పదవి. 7 ఏళ్లుగా ఉద్యమానికి కేశవరావు సారథ్యం వహించిందంట. కేశవరావు చనిపోయిన ఫోటో కూడా పిక్చర్లో చూడొచ్చు. మొత్తం మీద కేంద్ర బలగాలు మాత్రం ఇక గట్టిగానే ఏమో నరేంద్ర మోడీ ఏమో అంటుండగా, అద్భుత విజయం. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్న మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఎన్కౌంటర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాఖ్యలు. నక్సలిజం నిర్మూలనపై మైలురాయి అంటున్నారు షా. ఈ మధ్యలో షా కనిపిస్తలేడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అమిత్ షానేనంట. అందునుంచి ఆయన ఆ పనులలో ఉన్నాడు. సిక్కోలులో పుట్టి అంచెలంచెలుగా మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు. అలిపిరి సహా 27 దాడుల్లో పాత్ర. నంబాల ప్రస్థానం వెన్ను విరిగినట్టే. దళపతిని కోల్పోయిన మావోయిస్టులు ఒక్క ఏడాదిలోనే 540 మంది ఎన్కౌంటర్. ఖాళీ అయిన దండకరైన స్పెషల్ జోన్. ఉనికిని కోల్పోయిన ఏఓబి కమిటీ. ఈ మారణ హోమాన్ని ఆపాలి అంటున్న జస్టిస్ చంద్రకుమార్. చర్చలతో సమస్యలకు పరిష్కారం. డి రాజా కూనంనేమి. ఒక్క సంవత్సరంలోనే 540 మంది మావోయిస్టులను ఏర్పడేసింది. ఇక్కడ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బార్డర్ మొత్తం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, భారతీయ జనతా పార్టీ వచ్చింది, స్టార్ట్ అయింది ఇక పొట్టు.